శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే దేవశయని ఏకాదశి నుండి ప్రారంభమయ్యే చాతుర్మాస్య వ్రతం యొక్క నియమాలను, వ్రత విధానాన్ని గురించి తెలుసుకుందాం. ఈ కథ భవిష్యోత్తర పురాణంలోనిది మరియు పద్మపురాణం నందు కూడా ఈ కథ వివరించబడి ఉంది. శ్రీకృష్ణ భగవానుడు కుంతీ కుమారులలో పెద్దవాడైన ధర్మరాజునకు ఈ ఆషాఢమాసమునందలి శుక్లపక్షంలోని ఏకాదశినే దేవశయని ఏకాదశి అని అంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలగడం కోసం మోక్షం కావాలని భావించేవారు ఈ శయన వ్రతమును తప్పక ఆచరించాలి. చాతుర్మాస్య వ్రతం కూడా ఈనాటి నుండే ప్రారంభమవుతుంది. అందువలన తప్పనిసరిగా ప్రతి సంవత్సరము ఈ ఏకాదశి నాడు శయన వ్రతము చేయాలి. ఇది నిత్యము చేయవలసింది అని వివరించాడు. అది విన్న ధర్మనందనుడు దేవకీనందనునితో, కేశవా, శ్రీ మహావిష్ణువు యొక్క ఈ శయన వ్రతమును ఏ విధంగా చేయాలి, చాతుర్మాస్య వ్రతంలో పాటించవలసిన నియమాలను, ఆ వ్రత విధానమును కూడా వివరంగా చెప్పు అని ప్రార్థించాడు. అప్పుడు పాండునందనునితో యశోదానందనుడు, కుంతిపుత్రా, గోవిందుని శయనవ్రతమును గూర్చి చాతుర్మాస్య విధులను గురించి వివరంగా చెప్తాను. సావధాన మనస్సుతో భక్తి శ్రద్ధలతో విను అని అన్నాడు. సూర్యుడు కర్కాటక రాశిలో ఉండగా ఆషాఢమాసం వస్తుంది. ఆ మాసంలోని శుక్లపక్షంలోని ఏకాదశి నాడు మధుసూదనుడైన ఆ జగన్నాథుణ్ణి శయనింపచేయాలి. మరలా సూర్యుడు తులారాశిలోనికి ప్రవేశించేటప్పుడు కార్తీక మాసం వస్తుంది. ఆ మాసంలో శుక్లపక్షంలోని ఏకాదశి నాడు శ్రీహరిని మేలుకొలపాలి. ఇక ఆషాఢమాసంలోని శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసముండి చాతుర్మాస్య వ్రత నియమాలను స్వీకరించాలి. ఏకాదశి నాడు శంఖము, చక్రము, గద మొదలైన ఆయుధములను ధరించినట్టి, పచ్చని పట్టు పీతాంబరమును ధరించినట్టి శ్రీ మహావిష్ణువు యొక్క ప్రతిమను, సౌమ్యమూర్తిని ముందుగా చక్కగా స్నానం చేయించాలి. ఆ తరువాత పర్యంకము మీద తెల్లని వస్త్రములను పరచాలి. రెండు వైపులా దిండ్లను పెట్టాలి. దానిమీద శ్రీహరిని పడుకోబెట్టాలి. వేదాంగములను చక్కగా చదువుకొని నిష్ణాతుడైన ఇతిహాస పురాణములను చక్కగా అవగాహన చేసుకునిన బ్రాహ్మణోత్తములచే శ్రీ మహావిష్ణువు యొక్క ప్రతిమకు స్నానము చేయించాలి. స్నానము చేయించుటకు ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార అనే 5 అమృతములను కలిపి పంచామృతములను ఉపయోగించాలి. స్నానము పూర్తయిన తరువాత ఆ ప్రతిమకు తులసితో కలిసిన చక్కని సుగంధమును పూసి అలంకరించాలి. తరువాత ధూపమును వేయాలి. దీపమును చూపించాలి. నైవేద్యములను సమర్పించాలి. మంచి సువాసన గల పువ్వులతో పూజ చేయాలి. పూజ చేసేటప్పుడు ఈ మంత్రాన్ని చదవాలి. సుప్తత్వై జగన్నాథ జగత్యుక్తం చరాచరం విబుద్ధత్వై బుద్ధ్యేత జగత్సర్వం చరాచరం. అనగా, ఓ జగన్నాథ, నీవు నిద్రిస్తే స్థావర జంగమాత్మకమైన ఈ ప్రపంచమంతా నిద్రపోతుంది. నీవు మళ్ళీ ఎప్పుడు మేలుకుంటే అప్పుడే ఈ ప్రపంచమంతా మేలుకొంటుంది. ఈ విధంగా శ్రీ మహావిష్ణు ప్రతిమను 16 ఉపచారములతో పూజించాలి. ప్రతిమకు ఎదురుగా చేతులు జోడించి నిలబడి నమస్కరిస్తూ పైన చెప్పిన మంత్రమును చదవాలి. వర్షాకాలము 4 నెలలు పరంధాముడు మేలుకొనే వరకు పవిత్రములైన నియమాలను స్వీకరిస్తున్నాను. ఆ నియమాలకు ఎటువంటి అంతరాయములు రాకుండా చక్కగా సాగేటట్లుగా అనుగ్రహించు తండ్రి అని చెప్పి వ్రతమును పూర్తి చేసుకోవాలి. ఈ విధంగా ఆ దేవదేవుణ్ణి ప్రార్థించాలి. వినయ విధేయతలు కలిగి ఉండాలి. పవిత్రమైన అంతఃకరణతో నమస్కరించాలి. విష్ణుభక్తి కలిగిన వారు స్త్రీలైనను పురుషులైనను ధర్మమును అభివృద్ధిపరచుటకై ఈ వ్రతమును ఆచరించవచ్చు. ఈ నియమములను భక్తుడు తాను ప్రాతకాలముననే లేచి దంతధావనము చేసుకుని స్నానము మొదలైన నిత్యకృత్యములను నెరవేర్చుకుని భగవంతుణ్ణి పూజించిన తరువాత స్వీకరించాలి. ఈ చాతుర్మాస్య వ్రత ప్రారంభమునకు శ్రీ మహావిష్ణువు 5 కాలములను నిర్దేశించాడు. అవి ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలోని ఏకాదశి నాడు గాని,
ద్వాదశి నాడు గాని, పూర్ణిమ నాడు గాని, అష్టమి నాడు గాని, కర్కాటక సంక్రమణమునందు గాని శాస్త్రము చెప్పిన పద్ధతిని అనుసరించి ఈ నియమాలను స్వీకరించాలి. ఈ చాతుర్మాస్య వ్రతమును మానవుడు 4 విధములుగా స్వీకరించవచ్చు. కార్తీక శుక్లపక్షంలో వచ్చే ద్వాదశికి క్షీరాబ్ది ద్వాదశి అని పేరు. ఆనాడు ఈ వ్రతమును పూర్తి చేయాలి. ఈ చాతుర్మాస్య వ్రత ప్రారంభమున మానవుడు గురు శుక్రుల శైశవమును గాని, మూఢమును గాని, ఖండతిథిని గాని చూడవలసిన పని లేదు. పురుడు, మైల మొదలైనవి వచ్చినప్పటికీ ఆ సమయములందు కూడా స్త్రీలైనా పురుషులైనా కూడా ఈ వ్రతమును పాటించవచ్చు. ఈ వ్రతము పాటించినవాడు సమస్త పాపముల నుండి విముక్తుడవుతాడు. ప్రతి సంవత్సరము ఈ వ్రతమును నియమం తప్పకుండా ఎవరు ఆచరిస్తున్నారో, శ్రీహరిని స్మరిస్తున్నారో వారు శరీరమును వదిలిపెట్టిన తరువాత మిక్కిలి ప్రకాశవంతమైన సూర్యుని తేజస్సుతో సమానమైన కాంతి కలిగిన విమానమును ఎక్కి విష్ణులోకమునకు చేరుకుంటారు. ప్రళయకాలం వరకు మహానందములో మునిగి ఉంటారు. ఈ చాతుర్మాస్య వ్రతమును ఆచరించేవారు అనేక విధములుగా ఉంటారు. అందువలన వారికి వేరువేరు ఫలితములు కలుగుతాయి. ఈ 4 నెలల పాటు ప్రతిరోజు దేవాలయమునకు వెళ్ళి ఆలయ ప్రాంగణమంతా చక్కగా ఊడ్చి, తుడిచి, నీళ్లు చల్లి, ఆవు పేడతో అలికి, శుభ్రం చేసి ముగ్గులు తీర్చిదిద్దాలి. ఈ విధంగా బద్దకించకుండా శ్రద్ధతో చేస్తూ కార్తీక శుక్ల ద్వాదశి నాడు బ్రాహ్మణులకు సమారాధన చేసి ఈ వ్రతమును పూర్తి చేయాలి. ఈ విధంగా చేసిన వారు 7 జన్మల వరకు శ్రేష్టమైన బ్రాహ్మణ కులమున జన్మిస్తాడు. సత్యము ధర్మములందు నిష్ణాతుడవుతాడు. 4 నెలల పాటు ప్రతినిత్యము మానకుండా భక్తి శ్రద్ధలతో ఆ దేవునికి ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార అనే 5 కలపగా ఏర్పడే పంచామృతములతోనూ తరువాత నీటితోనూ స్నానము చేయించిన మానవుడు విష్ణులోకమునకు వెళ్తాడు. విష్ణువుతో సమానమైన రూపాన్ని పొందుతాడు. అంటే 4 భుజములు, శంఖము, చక్రము మొదలగు ఆయుధములను ధరించి, పట్టు పీతాంబరము మొదలగు వాటినన్నింటినీ ధరించి ఉంటాడు. కానీ శ్రీ మహాలక్ష్మి, కౌస్తుభమణి, సృష్టి, స్థితి, లయముల సామర్థ్యములు మాత్రం ఉండవు. మహారాజు భగవంతుణ్ణి ఉద్దేశించి ఉత్తముడైన అర్హత కలిగిన బ్రాహ్మణునకు తన శక్తిని అనుసరించి బంగారమును, పండ్లను దక్షిణగా ఇచ్చి భూమిని దానము చేయాలి. అలా చేస్తే ఆ మహారాజు ఈ లోకమునందు, స్వర్గలోకమునందు కూడా ఇంద్రుని వలె అక్షయమైన భోగములను పొందుతాడు. శరీరమును విడిచిపెట్టిన తరువాత విష్ణులోకమును పొందుతాడు. ఇందులో సందేహమేమీ లేదు. చాతుర్మాస్య వ్రతమును చేసే మానవుడు భగవంతునకు నైవేద్యమును సమర్పించేటప్పుడు బంగారపు తామర పువ్వును చేయించి దానితో నైవేద్యమును సమర్పించాలి. ప్రతిరోజు కూడా దేవతలను, బ్రాహ్మణులను పూజించాలి. ఈ విధంగా చేసిన వారు ఈ లోకంలో అనంతమైన సంపదలను అనుభవిస్తారు. మరణించిన తరువాత స్వర్గలోకమును పొందుతారు. చాతుర్మాస్యమును స్వీకరించిన తరువాత 4 నెలల పాటు భక్తి శ్రద్ధలతో తులసితో ఎవరైతే శ్రీహరిని పూజిస్తారో, బంగారముతో తులసీదళమును చేయించి బ్రాహ్మణులకు ఎవరైతే దానం చేస్తారో వారు బంగారు విమానమును ఎక్కి విష్ణులోకమునకు వెళ్తారు, జ్ఞానవంతులవుతారు. భగవంతునకు ధూపము కొరకు గుగ్గిలమును, దీపమును సమర్పించాలి. వ్రతము పూర్తయ్యేటప్పుడు దీపపు కుందులను విశాల హృదయుడై సమర్పించే మానవుడు మహాభోగములను అనుభవిస్తాడు, శ్రీమంతుడవుతాడు. వారికి నిత్య సౌభాగ్యము ఉంటుంది. ఎప్పటికీ దురదృష్టవంతుడు మాత్రం కాడు. చాతుర్మాస్యం 4 నెలలలో నియమపూర్వకంగా రావి చెట్టుకు గాని, శ్రీ మహావిష్ణువుకు ప్రదక్షిణములు గాని, సాష్టాంగ నమస్కారములు గాని విశేషంగా చేసేవారు తప్పక వైకుంఠమును పొందుతారు. భగవంతుని సన్నిధానము నందుగాని, బ్రాహ్మణుల ప్రాంగణమునందుగాని సంధ్యా సమయంలో ఎవరు దీపాన్ని వెలిగిస్తారో, చివరలో దీపపు కుందిని, ఒక వస్త్రమును, కొంచెం బంగారమును ఎవరు దానం చేస్తారో వారు ఈ లోకమునందు మంచి తేజస్సును పొంది మరణించిన తరువాత వైకుంఠమును పొందుతారు.
శ్రీ మహావిష్ణువు యొక్క పాదోదకమును ప్రతినిత్యము భక్తి శ్రద్ధలతో స్వీకరించేవారు తప్పక విష్ణులోకమును పొందుతారు. వారు మరలా భూలోకంలో జన్మించరు. మానవులలో ఉత్తముడైన బ్రాహ్మణుడు ఈ 4 నెలల పాటు 3 కాలములందును దేవాలయమునకు వెళ్ళి గాయత్రీ మంత్రమును 108 సార్లు జపించినచో అతనికి ఎటువంటి పాపములు అంటవు. ఈ 4 నెలల కాలము ఏ మానవుడు ప్రతిరోజు పురాణ శ్రవణము చేస్తాడో, ధర్మశాస్త్రములను వింటాడో, వ్రతము పూర్తయిన తరువాత బంగారమును దక్షిణగా ఉంచి వస్త్రములను పుస్తకమును దానముగా ఇస్తాడో అతడు మహాపుణ్యములను పొందుతాడు, మహాధనవంతుడవుతాడు, మహాభోగములను అనుభవిస్తాడు. సత్యమునందు పవిత్రతయందు నిష్ఠ కలిగి ఉంటాడు, జ్ఞానమును పొందుతాడు, లోకమునందు అత్యంత కీర్తిని పొందుతాడు. అనేక మంది శిష్యులు అతనికి సేవ చేస్తారు. మంచి ధార్మికుడు అనిపించుకుంటాడు. అతని మాటను అందరూ అనుసరిస్తారు. అతని ఆజ్ఞలను ఎవ్వరూ జవదాటరు. ఏ భక్తుడు చాతుర్మాస్యపు 4 నెలలు శివనామములను కానీ విష్ణునామములను కానీ నిష్ఠతో చదువుతాడో, వ్రతము పూర్తయినప్పుడు బంగారముతో శివుని ప్రతిమను కానీ విష్ణు ప్రతిమను కానీ చేయించి ఉత్తమ అర్హత కలిగిన వ్యక్తికి దానం చేస్తారో అతడు మహాపుణ్యమును పొందుతాడు. అంతకుముందు అతనికి గల పాపములు దోషములు పూర్తిగా నశిస్తాయి. సమస్త సద్గుణములకు అతడు నిలయుడవుతాడు. ఏ బ్రాహ్మణ శ్రేష్ఠుడు స్నాన సంధ్య వందనాది నిత్యకృత్యములను పూర్తి చేసుకొని సూర్యమండలమునందున్న సూర్యనారాయణుణ్ణి ధ్యానిస్తూ సూర్యునకు అర్ఘ్యప్రదానం చేస్తాడో, చాతుర్మాస్యము పూర్తయిన రోజున ఎరుపు రంగుగల వస్త్రమును బంగారమును గోవును దానం చేస్తాడో అతడు పరిపూర్ణ ఆరోగ్యవంతుడవుతాడు. అతనికి ఆయుర్దాయం తగ్గదు. కీర్తిని సంపదలను బలమును కూడా పొందుతాడు. భక్తియుక్తులతో చాతుర్మాస్య వ్రతమును స్వీకరించి ఆ సమయమునందు 7 వ్యాహృతులతో కూడిన మంత్రములను కానీ గాయత్రీ మంత్రమును కానీ చదువుతూ ప్రతిరోజు 108 కానీ మిక్కిలి తక్కువగా 28 కానీ తిలహోమమును చేసి వ్రత సమాప్తియగు రోజున నువ్వులతో కూడిన పాత్రను జ్ఞానవంతుడైన బ్రాహ్మణ శ్రేష్ఠునకు దానము చేసినట్లయితే మనస్సును శరీరమును మాటను జయించవచ్చు. పూర్వము సంపాదించిన పాపములను పోగొట్టుకునవచ్చు. రోగములు అతన్ని సమీపించవు. ఉత్తమమైన సంతానమును పొందును. చాతుర్మాస్య వ్రతము ఆచరించేవారు సోమరితనమును వదిలిపెట్టి ప్రతిరోజు 4 నెలల పాటు అన్నమును హోమం చేస్తే వ్రతము పూర్తయిన రోజున నీతితో నిండిన కుండను మంచి వస్త్రమును బంగారమును దానము చేస్తే వారు ఆరోగ్యమును పొందుతారు. సాటి లేని శరీరకాంతి లభిస్తుంది. కుమారులను మనుమలను సౌభాగ్య సంపదలను శత్రునాశనమును పొందుతాడు. బ్రహ్మదేవునితో సమానుడవుతాడు. చాతుర్మాస్యము 4 నెలల పాటు రావి చెట్టు యొక్క సేవను ఎవరు చేస్తారో వారు సమస్త పాపముల నుండి విముక్తులవుతారు, విష్ణు భక్తులవుతారు. వ్రతము పూర్తయినప్పుడు వస్త్రమును బంగారమును యోగ్యుడైన బ్రాహ్మణునకు దానమివ్వాలి. ఈ విధంగా చేసిన వారు సంపూర్ణ ఆరోగ్యమును ఆయుర్దాయమును పొందుతారు. శ్రీ మహావిష్ణువుకు మిక్కిలి ప్రీతిపాత్రమైన తులసీదళములతో ఆ 4 నెలల కాలము పూజించిన వారు సర్వ పాపముల నుండి ముక్తులై విష్ణులోకమును పొందుతారు. శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి బ్రాహ్మణులకు భోజనము పెట్టాలి. చాతుర్మాస్యపు 4 నెలలు పెట్టాలి. చాతుర్మాస్యపు 4 నెలలు ఏ మానవుడు ప్రతిరోజు ప్రాతకాలమునందు అమృతము నుండి పుట్టిన దుర్వాదలమును త్వం దూర్వే అనే మంత్రమును చదువుతూ తలపై ధరిస్తుంటాడో, వ్రత పరిసమాప్తి నాడు బంగారముతో చేసిన గరిక పూచను దక్షిణతో పాటుగా, ఓ దుర్వాదలమా, నీవు ఏ విధంగా శాఖోపశాఖలతో భూమండలమంతా వ్యాపించి ఉన్నావో అదేవిధంగా నా సంతానము వంశపరంపర అంతటను వ్యాపించి ముసలితనము మరణము లేకుండా ఉండేటట్లు అనుగ్రహించు
అని ప్రార్థిస్తూ దానం చేస్తాడో అతడు అశుభములను పొందడు, సమస్త పాపముల నుండి విముక్తుడవుతాడు. ఈ లోకమున సమస్త సంపదలను భోగములను అనుభవిస్తాడు. చివరకు స్వర్గమును పొందుతాడు, మహాదివ్యములను చూస్తాడు. శివుడు దేవుడే, కేశవుడు దేవుడే, వీరిద్దరూ సమానులే, ఒక్కరే కూడా. చాతుర్మాస్యపు 4 నెలల పాటు వీరిద్దరిలో ఎవరి ఎదుటనైనా పాటలు పాడి భజనలు చేస్తే జాగరణ ఫలితం లభిస్తుంది. చాతుర్మాస్య వ్రతాచార పరాయణుడు చక్కగా మ్రోగే కంచుగంటను భగవంతునకు దానం చేయాలి. దానము చేసే సమయంలో, ఓ సరస్వతి, నీవు జగత్తంతటిని నియమిస్తావు. సాక్షాత్తు బ్రహ్మదేవునకు భార్యవు. విష్ణువు చేత, రుద్రుని చేత కూడా పూజింపబడతావు. గురువును హేళన చేసి లెక్క చేయక చదవకూడని రోజులలో చదివి ఏ పాపమును చేశానో దాని వలన కలిగిన జాడ్యమును నీవు పోగొట్టుము. నేను ఈ ఘంటను భగవంతునికి సమర్పిస్తున్నాను. దీని వలన కలిగే శబ్దముచే నీవు సంతృప్తిపడు. ఓ బ్రహ్మని, నీవు లోకములను పవిత్రము చెయ్యు అని ప్రార్థించాలి. సెలవు దినములలో అధ్యయనము చేసినప్పుడు మహాపాపం వస్తుంది. ఆ రోజులలో చదవకూడదు. చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య, అష్టమి, పాడ్యమి ఈ రోజులలో చదవకూడదు. పండుగ రోజులలో కొన్ని సెలవు రోజులు ఉంటాయి. చాతుర్మాస్య వ్రత సమయమునందు ప్రతిరోజు బ్రాహ్మణుడు నీ స్వరూపుడే అని భావించి భక్తి శ్రద్ధలతో అతని పాదోదకమును త్రాగునట్టి మానవుడు మనస్సు చేత, శరీరము చేత, మాట చేత చేయు పనుల వలన కలిగే పాపముల నుండి విముక్తుడవుతాడు. ఈ విధంగా బ్రాహ్మణుని పాదోదకమును ప్రతిరోజు త్రాగేవానికి ఎటువంటి రోగములు రావు. అతని ఆయుర్దాయం పెరుగుతుంటుంది, సంపదలు వృద్ధి పొందుతాయి. వ్రతము పూర్తయ్యేటప్పుడు 2 గోదానములను చేయాలి. లేకపోతే పాలిచ్చే గోవును ఒక్కదాన్నైనా దానము చేయాలి. గోదానము చేయడానికి శక్తి లేకపోతే 2 వస్త్రములను బ్రాహ్మణునకు దానం చేయాలి. బ్రాహ్మణుడు సర్వదేవతా స్వరూపుడు, వేదవేత్త అయి ఉండాలి. అటువంటి బ్రాహ్మణునకు నమస్కరించిన వారు వెంటనే కృతకృత్యులవుతారు. బ్రహ్మవేత్తయగు బ్రాహ్మణునకు నమస్కరించిన వాని యొక్క సమస్త పాపములు వెంటనే నశిస్తాయి. అతడు సార్థకమైన జన్మ కలవాడవుతాడు. అతడే ధన్యజీవి. వ్రతము పూర్తయిన తరువాత బ్రాహ్మణులకు సమారాధన చేసి అన్నదానం చేయాలి. దాని వలన ఆయుర్దాయమును, ధనమును పొందుతాడు. ఏ మానవుడు చాతుర్మాస్యపు 4 నెలలు ప్రతిరోజు భక్తి శ్రద్ధలు కలవాడై కపిలగోవును తాకుతాడో, లేక సంపన్నుడైతే కపిలగోవును అలంకరించి గోవును దూడతో సహా దానము చేసి దక్షిణను ఇస్తాడో అతడు రాజైతే చక్రవర్తి అవుతాడు. ఎక్కువ ఆయుర్దాయము కలవాడవుతాడు, పరాక్రమవంతుడవుతాడు. ఈ దానము చేసిన వారు గోవు శరీరమున ఎన్ని వెంట్రుకలు ఉన్నవో అన్ని సంవత్సరముల కాలము స్వర్గమునందు ఇంద్రుని వలె సమస్త భోగములను అనుభవిస్తారు. ఏ మానవుడు ఈ 4 నెలల కాలము ప్రతిరోజు గణనాథునకు, సూర్యభగవానునకు నమస్కరిస్తాడో అతడు ఆయుర్దాయమును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును పొందుతాడు. అత్యుత్తమమైన శరీరకాంతిని కూడా పొందుతాడు. గణనాథుని అనుగ్రహము వలన సమస్త అభీష్టములను కూడా పొందుతాడు. ఎచ్చటకు వెళ్ళినా విజయమే లభిస్తుంది. ఇందులో లేశమాత్రము కూడా సందేహం లేదు. గణపతి, సూర్యుడు ఇద్దరూ సింధూరము వలె ఎర్రని రంగు కలవారే. వీరిద్దరి విగ్రహములను బంగారముతో చేయించి సద్బ్రాహ్మణునకు దానమిచ్చిన మానవుడు సర్వాభీష్ట సిద్ధిని పొందుతాడు. చాతుర్మాస్యపు 4 మాసములలో వర్ష ఋతువు, శరదృతువు అనే 2 ఋతువులు గడిచిపోతాయి. ఆ రోజులలో శివప్రీతి కొరకై శివభక్తులు వెండిని దానం చేయాలి. అంతటి శక్తి లేనివారు రాగిని దానము చేసి శివుని అనుగ్రహమునకు పాత్రులు కావచ్చు. శివప్రీతి కొరకై వెండిని గాని రాగిని గాని దానము చేసిన వారు సౌందర్యవంతులైన కుమారులను పొందుతారు.
వ్రతము పూర్తయిన తరువాత ఉత్తమమైన వెండి పాత్రను తేనెతో నింపి దానము చేయాలి. రాగి పాత్రను దానమిచ్చేవారు ఆ పాత్ర నిండా బెల్లమును పెట్టి దానము చేయాలి. హృషీకేశుని సంతృప్తిపరచుటకై ఆయన పాలకడలియందు పవలించి ఉండే రోజులలో తన శక్తిని అనుసరించి బంగారమును 2 వస్త్రములతో నువ్వులతో కూడా దానము ఇవ్వాలి. ఈ విధంగా దానము చేసినవాడు సర్వ పాపముల నుండి విముక్తిని పొందుతాడు. ఇహలోకమునందు మహావైభోగములను అనుభవిస్తాడు. చివరకు శివుని పట్టణమైన కైలాసమునకు చేరుకుంటాడు. చాతుర్మాస్యపు రోజులలో ఉత్తముడైన యోగ్యుడైన బ్రాహ్మణునకు వస్త్రములను దానము చేయుచు, నేను చేయుచున్న ఈ దానము వలన విష్ణుదేవుడు సంతృప్తిపడుగాక అని తలుచుకోవాలి. గంధపుష్పములతో బ్రాహ్మణుణ్ణి పూజించి దానం చేయాలి. వ్రతము పూర్తయిన తరువాత శయ్యను దానము చేయాలి. పడక మీద బంగారు జరీతో నేసిన దుప్పటి వేయాలి. ఈ విధమైన దానము చేసిన వారు అక్షయమైన సుఖమును పొందుతారు. కుబేరునితో సమానమైన ధనవంతులవుతారు. వర్షాకాలమునందు ప్రతిరోజు గోపీచందనమును దానము చేసిన మానవుడు శ్రియపతికి సంతృప్తి కలిగించిన వాడవుతాడు. అతడు భుక్తిముక్తులను రెండింటినీ విష్ణువు యొక్క అనుగ్రహం వలన పొందుతాడు. వ్రతము పూర్తయిన నాడు గోపీచందనమును 1 తులము తీసుకొని వస్త్రము దక్షిణలతో పాటుగా దానమివ్వాలి. శక్తి లేనివారు ఇందులో సగమైనను దానము చేయవచ్చు. చాతుర్మాస్య వ్రతమును పాటించే భక్తుడు హృషీకేశుడు పవలించి ఉండు 4 మాసముల కాలం పాటు ప్రతిరోజు దక్షిణతో కూడా పంచదారను కాని బెల్లమును కాని దానము చేసినచో భుక్తిని ముక్తిని కూడా పొందుతాడు. ఈ విధంగా ప్రతిరోజు చేసి వ్రతము పూర్తయిన తరువాత వివేకవంతుడు ఉద్యాపనం చేసుకోవాలి. ఉద్యాపనం చేసే విధానం: 8 ఫలముల బరువుగల రాగి పాత్రను చేయించుకోవాలి. శక్తి లేనివారు 4 ఫలముల పాత్రను కూడా చేయించుకొనవచ్చు. ఇటువంటి పాత్రలు 8 కానీ 4 కానీ చివరకు ఒక్కటైనను చేయించుకోవాలి. దాని నిండా పంచదారను నింపాలి. ప్రతి పాత్ర మీద వస్త్రమును పండ్లను దక్షిణను పెట్టాలి. దానము చేసేటప్పుడు ప్రతి పాత్రలోనూ కొన్ని పిండి వంటలు కానీ తినుబండారములను కానీ లేక నవధాన్యములను కానీ వేసి భక్తి శ్రద్ధలతో బ్రాహ్మణునకు ఇవ్వాలి. దానము చేసేటప్పుడు చదవవలసిన శ్లోకములు: తామ్రపాత్రం సవస్రం చ శర్కరా హేమ సంయుతం సూర్యప్రీతికరం యస్మాద్రోగఘ్నం పాపనాశనం పుష్టిదం కీర్తిదం నృణాం నిత్యం సంతానకారకం సర్వకామప్రదం స్వర్గ్యమాయుర్వర్ధనముత్తమం తస్మాదస్య ప్రదానేన కీర్తిరస్తు సదామమా అని చదువుతూ దానం చేయాలి. పంచదారతో నిండిన వస్త్రము, దక్షిణలతో కూడిన తామ్రపాత్ర సూర్యునకు ప్రీతికరమైనది. బ్రాహ్మణునకు దానము చేయుట వలన సమస్త రోగములను నశింపచేస్తుంది, పాపములను పారద్రోలును, పుష్టిని కీర్తిని ప్రతినిత్యము ప్రసాదించును. ఈ దానము వలన సంతానం కూడా కలుగుతుంది, సమస్తమైన అభీష్టములను నెరవేర్చుతుంది, స్వర్గమును పొందిస్తుంది, ఆయుర్దాయమును పెంచుతుంది. కావున ఈ దానము చాలా ఉత్తమమైనది. కనుక ఈ దానము వలన నాకు ఎల్లప్పుడూ కీర్తి కలుగుగాక అని భావము. చాతుర్మాస వ్రతము ఈ విధంగా చేసిన వానికి గంధర్వ విద్యయగు గానమునందు విశేషమైన ప్రావీణ్యత లభిస్తుంది. స్త్రీలందరూ ఈ వ్రతము చేసిన వానిని ప్రేమిస్తారు. అతడు క్షత్రియుడైతే రాజ్యము కావాలని కోరుకుంటే రాజ్యం లభిస్తుంది, సంతానం కావాలని కోరుకుంటే పుత్ర సంతానం కలుగుతుంది. చాతుర్మాస్యము 4 నెలల కాలము ప్రతిరోజు ఏ మానవుడు కూరను కానీ కందమూలములను కానీ పండ్లు మొదలైన వానిని కానీ శక్తిని అనుసరించి దానము చేసి వ్రతము పూర్తయిన నాడు వస్త్రద్వయమును యథాశక్తిగా దక్షిణతో పాటుగా దానం చేస్తాడో అతడు చాలా కాలము సుఖంగా జీవిస్తాడు, రాజయోగి కూడా అవుతాడు. శాకము దేవతలందరికీ ప్రీతిపాత్రమైనది, మానవులకు తృప్తినిస్తుంది. కనుక ఓ బ్రాహ్మణోత్తమా, దేవతలకు మానవులకు కూడా
సంతృప్తిని కలిగించే ఈ శాకమును నీకు ఇస్తున్నాను. అందువలన దేవతలు, బ్రాహ్మణులు ఎల్లప్పుడూ నాకు శుభములు కలిగించుకాక అనే భావమును కలిగిన సర్వదేవ ప్రియం యస్మాచ్ఛాకం తృప్తికరం నృణాం దదామితే నదేవాద్యాః సదా కుర్వంతు మంగళం అనే ఈ మంత్రమును చదువుతూ శాకమును, పండ్లను బ్రాహ్మణులకు దానము చేయాలి. పాలకడలియందు ఋషికేశుడు పవలించి ఉండే చాతుర్మాస్యపు 4 నెలలు ప్రతిరోజు మంచి సత్ప్రవర్తన కలిగిన బ్రాహ్మణునకు సూర్యుణ్ణి సంతృప్తిపరచుటకై శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు ఈ మూడింటిని అతని కుటుంబమునకు సరిపోవునట్లుగా భక్తి శ్రద్ధలతో దానమివ్వాలి. వస్త్రములను, దక్షిణను కూడా ఇవ్వాలి. ఈ దానం చేసేటప్పుడు కటుత్రయమిదం యస్మాద్రోగఘ్నం సర్వదేహినాం తస్మాదస్య ప్రధానేన ప్రీతో భవతు భాస్కరా అనే మంత్రమును చదవాలి. ఈ శొంఠి, మిరియాలు, పిప్పళ్ళు మానవులందరికీ రోగములను నశింపచేస్తాయి కనుక వీటిని దానం చేసినందువలన సూర్యభగవానుడు సంతృప్తి పడుగాక అని పై మంత్రమునకు భావము. ఈ విధంగా వ్రతము పూర్తి చేసిన మానవుడు ఉద్యాపనమును కూడా జరపాలి. అది ఏ విధంగా అంటే శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు బంగారముతో వీటి ఆకారములను చేయించాలి. వాటితో వస్త్రములను, దక్షిణను కూడా పెట్టి జ్ఞానవంతుడైన బ్రాహ్మణునకు దానం చేయాలి. ఈ విధంగా ఉద్యాపన చేసినవాడు 100 సంవత్సరముల కాలం జీవిస్తాడు. సమస్త అభీష్టములను పొందుతాడు. చివరకు స్వర్గమునకు వెళ్ళి సుఖములను అనుభవిస్తాడు. ఏ మానవుడు 4 నెలల కాలము ప్రతిరోజు మంచి ముత్యములను, మంచి ఆలోచన, ఆశయములతో దానం చేస్తాడో అతనికి అన్నమునకు ఎప్పుడూ లోటుండదు. నిరంతరము అన్నదానము చేసే శక్తిని పొందుతాడు. అష్టైశ్వర్యములను కలిగి ఉంటాడు. తాను తాంబూలము వేసుకోకుండా జితేంద్రియుడై ఉండి ఇతరులకు చాతుర్మాస్యపు 4 నెలల కాలము ప్రతిరోజు తాంబూలమును దానం చేస్తుండాలి. వ్రతం పూర్తయిన తరువాత ఎరుపు రంగు గల వస్త్రద్వయమును దక్షిణతో కలిపి దానం చేయాలి. ఈ విధంగా తాంబూలమును దానం చేసినవాడు మిక్కిలి లావణ్యమును పొందుతాడు. రోగములు అతని వద్దకు రావు. ఒకవేళ ఏదైనా వ్యాధి ఉన్ననో అది కూడా నశిస్తుంది. మంచి మేధావి అయి అందమును, పరిజ్ఞానమును పొందుతాడు. వినసొంపైన గాత్ర మాధుర్యమును పొందుతాడు. స్వర్గలోకమునకు వెళ్ళి గంధర్వుడవుతాడు. తాంబూలమును దానం చేసేటప్పుడు తాంబూలం శ్రీకరం భద్రం బ్రహ్మ విష్ణు శివాత్మకం తస్య ప్రధానాద్ బ్రహ్మాద్యాః శ్రియం దదతు పుష్కలం అనే మంత్రాన్ని చదవాలి. తాంబూలం లక్ష్మీప్రదమైనది, మంగళకరమైనది. ఆకు, వక్క, సున్నములందు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు 3 ఉంటారు. అందువలన తాంబూలమును దానం చేయుట వలన ఆ త్రిమూర్తులు పుష్కలమైన సంపదలను ఇచ్చెదరుగాక అని ఈ మంత్రానికి అర్థం. చాతుర్మాస్యపు 4 నెలల పాటు ప్రతిరోజు ఒక సువాసిని స్త్రీకి, ఒక బ్రాహ్మణోత్తమునకు, పురుషుడు గాని స్త్రీ గాని పసుపును లక్ష్మీదేవిని ఉద్దేశించి గాని గౌరీదేవిని ఉద్దేశించి గాని దానము చేస్తుండాలి. వ్రతము పూర్తయిన తరువాత క్రొత్త వెండి పాత్రను చేయించి దానిని పసుపుతో నింపి దానిపై దక్షిణను పెట్టాలి. ఈ దానము వలన దేవి సంతృప్తి పొందుగాక అని సంకల్పం చేసి భక్తి శ్రద్ధలతో దానం చేయాలి. ఈ దానమును పురుషుడు చేసినట్లయితే విశేషమైన భార్యా సౌఖ్యం లభిస్తుంది. స్త్రీ చేసినట్లయితే భర్తతో విశేషమైన భోగములను అనుభవిస్తుంది. పసుపును దానం చేసిన వారు అక్షయమైన సౌభాగ్యమును, ధనధాన్య సంపదలను, పుత్ర పౌత్రాభివృద్ధిని పొందుతారు. పసుపును దానం చేసిన వారు రూపలావణ్యములను పొందుతారు. దేవలోకములో వైభవంతో నివసిస్తారు. చాతుర్మాస్యములలో ఉమామహేశ్వరులను ఉద్దేశించి ప్రతిరోజు బ్రాహ్మణ దంపతులను పూజించాలి. వారికి వ్రత సమాప్తియందు శక్తిననుసరించి బంగారమును దక్షిణతో సహా దానమివ్వాలి. ఉమామహేశుడు ఈ దానము వలన సంతృప్తి పడుగాక అని సంకల్పం చేసుకోవాలి.
ఈ ఉమామహేష వ్రతమును పూర్తి చేయునప్పుడు ఉద్యాపనలో బంగారముతో ఉమామహేశ్వర ప్రతిమను చేయించి గోదానము వృషభదానముతో సహా ఉత్తముడైన బ్రాహ్మణునకు సమర్పించాలి. ప్రతిమను పంచోపచారములతో పూజించిన తరువాతనే బ్రాహ్మణునకు దానంగా ఇవ్వాలి. దానం ఇవ్వడం పూర్తయిన తరువాత తీయని పిండి వంటలతో బ్రాహ్మణునకు భోజనం పెట్టాలి. ఈ దానము చేసిన వారికి సంపద సురక్షితంగా ఉంటుంది. వ్రత ప్రభావం వలన మంచి కీర్తి లభిస్తుంది. ఇహలోకంలో సమస్త భోగములను అనుభవిస్తారు. చివరకు కైలాసానికి చేరుకుంటారు. చాతుర్మాస్యపు 4 నెలలలోనూ ప్రతిరోజు అలసత్వ దోషమును వదిలిపెట్టి పండ్లను దానము చేయాలి. వ్రతము పూర్తయిన తరువాత వెండితో ఆ పండును చేయించి బ్రాహ్మణునకు దానమివ్వాలి. ఈ విధమైన దానము చేయుట వలన ఇహలోకంలో సకల మనోరథములను తీర్చుకుంటాడు. వంశపరంపర అవిచ్ఛిన్నంగా ఉంటుంది. ఫలదాన ప్రభావం వలన చివరకు స్వర్గమును పొందుతాడు. నందనవనంలో ఆనందంగా విహరిస్తాడు. చాతుర్మాస్యపు 4 నెలలు ప్రతిరోజు ఒకే రకం పువ్వును దానం చేయాలి. వ్రతం పూర్తయిన నాడు బంగారు పువ్వులను చేయించి దానమివ్వాలి. ఈ దానమును చేసిన వారు శ్రేష్టమైన సౌభాగ్యమును పొందుతారు. చివరకు గంధర్వలోకానికి చేరుకుంటారు. చాతుర్మాస్యపు 4 నెలల కాలము వాసుదేవుడు శయనించి ఉంటాడు కదా. ఆ 4 నెలల కాలంలో ప్రతిరోజు బద్దకించకుండా వామనమూర్తిని ఉద్దేశించి మంచి రుచికరమైన దద్యోదనమును షర్రసోపేతముగా బ్రాహ్మణుల చేత తినిపించాలి లేదా దానం చేయాలి. ఏకాదశి నాడు దానం మాత్రమే చేయాలి. తాను మాత్రం తినకూడదు. సూర్య చంద్ర గ్రహణ సమయంలందు కూడా దానమును మాత్రమే మానకుండా చేయాలి. ప్రతిరోజు దానము చేసే శక్తి లేనప్పుడు పంచపర్వములందైనను తప్పక దానం చేయాలి. చతుర్దశి, అష్టమి, అమావాస్య, పూర్ణిమ, ప్రతి ఆదివారము, ప్రతి శుక్రవారం నాడు తప్పనిసరిగా దానం చేయాలి. పంచపర్వములందు పైన చెప్పినట్లుగా దానం చేసిన తరువాత వ్రత పరిసమాప్తి యందు శక్తి కొద్దీ భూదానము చేయాలి. భూదానము చేయడానికి తగిన శక్తి లేకపోతే అలంకారపూర్వకంగా గోదానం చేయాలి. అలంకరించిన గోదానము కూడా చేసే శక్తి లేనప్పుడు వస్త్రమును బంగారముతో పాటు చెప్పులను దానం చేయాలి. ఈ విధమైన దానము చేసిన వారు అక్షయమైన అన్నమును పొందుతారు. పుత్ర పౌత్రాది సంపదను కూడా పొందుతారు. చక్కని అందమైన గోవును చక్కగా పాలిచ్చేదానిని దూడతోనూ దక్షిణతో సహా ప్రతినిత్యము దానము చేసిన వ్యక్తి సమస్త జ్ఞానములు కలవాడు అవుతాడు. అతనికి ఇతరుల వద్ద సేవ చేయవలసిన అవసరం ఉండదు. ఈ వ్యక్తి బ్రహ్మలోకమునకు వెళ్తాడు. పితృదేవతలతో సహా అక్షయమైన సుఖమును పొందుతాడు. మహారాజా, వర్షాకాలపు 4 నెలలు మానవుడు ప్రాజాపత్య వ్రతమును చేయాలి. వ్రత సమయం పూర్తయిన తరువాత 2 గోవులను దానం చేయాలి. బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఈ ప్రాజాపత్య వ్రతమును చేసిన వ్యక్తి సమస్త పాపముల నుండి విముక్తుడవుతాడు, పవిత్రుడవుతాడు, సనాతనమైన బ్రహ్మను పొందుతాడు. అనడుద్వయ సంయుక్తం లాంగలం కర్షణ క్షమం సర్వోపస్కరం సంయుక్తం దదామి ప్రీతయే హరే. రోజు విడిచి రోజు ఉపవాసం వ్రతంగా చేసినట్లయితే 8 నాగళ్లను వస్త్రమును బంగారమును వాటి మీద పెట్టి ఎద్దుల జతకు కట్టి దానము చేయాలి. ఆ దానము చేసేటప్పుడు దున్నడంలో సమర్థత కలిగిన ఎడ్ల జతను నాగలి మేడి పూజ కట్టుతాళ్ళు మొదలగు వాటితో శ్రీహరి సంతృప్తి పడుటకై దానము చేస్తున్నాను అని అర్థం వచ్చే పై మంత్రమును చదువుతూ సంకల్పం చెప్పుకొని దానం చేయాలి. మహారాజా, చాతుర్మాస్య వ్రత దీక్షను కేవలము కూరలతో గాని పండ్లతో గాని జరపవచ్చు. చివరలో గోదానము చేయాలి. ఈ విధంగా వ్రతం చేసినవాడు వైకుంఠంనకు వెళ్తాడు. కేవలం పాలు మాత్రమే త్రాగి చాతుర్మాస్య వ్రతమును ఆచరించేవాడు సనాతనమైన బ్రహ్మలోకమును పొందుతాడు. పాలను స్వీకరించి వ్రతం చేసేవారు వ్రతము పూర్తయిన తర్వాత బాగా పాలను ఇచ్చే పాడి ఆవును దానం చేయాలి. చాతుర్మాస్యంలోని 2 ఋతువుల యందు నిత్యము నియమముతో అరటి ఆకులో భోజనం చేస్తూ
చివరకు శక్తి కొద్దీ వస్త్రద్వయమును కంచుపాత్రను దానం చేయాలి. ఈ విధంగా వ్రతం చేసినవాడు మహాసుఖములను అనుభవిస్తాడు. కంచుయందు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, లక్ష్మీదేవి, అగ్ని అందరూ నివసిస్తారు కనుక నాకు శాంతిని ప్రసాదించుగాక అని అర్థమును ఇచ్చే కాంస్యం బ్రహ్మ శివో లక్ష్మీ కాంస్యమేవ విభావసు కాంస్యం విష్ణుమయం యస్మాదతః శాంతిం ప్రయచ్చమే అనే మంత్రమును చదువుతూ సంకల్పం చెప్పుకొని దానం చేయాలి. చాతుర్మాస్యపు 4 నెలల కాలము మోదుగ ఆకులో భోజనం చేస్తూ నూనె వ్రాసుకొని తలంటుకోవడం మానివేసినవాడు తన యొక్క మహాపాపములను కూడా దూదిరాశిని అగ్నిహోత్రుడు నశింపచేసినట్లు నశింపచేసుకుంటాడు. రాజశ్రేష్ఠ, బ్రహ్మహత్య చేసిన మహాపాతకుడు, కళ్ళు త్రాగేవాడు, చిన్నపిల్లలను చంపేవాడు, అబద్ధాలాడేవారు, స్త్రీలను చంపేవారు, వ్రతములను పాడు చేసేవారు, పొందకూడని స్త్రీలను కూడా పొందేవారు, వివిధ స్త్రీలతో వ్యభిచారము చేసేవారు, చండాల స్త్రీతో సాంగత్యము చేసేవారు, బ్రాహ్మణ స్త్రీలు, బ్రాహ్మణులు కానివారు అందరూ కూడా పైన చెప్పిన వ్రతమును ఆచరిస్తే వారు చేసిన పాపముల నుండి విముక్తులవుతారు. పైన చెప్పిన ఈ వ్రతము పూర్తయిన తరువాత 64 ఫలములు బరువు కలిగిన కంచుపాత్రను, దూడతో కూడిన పాడి ఆవును అలంకరించి దానం చేయాలి. ఈ దానాన్ని జ్ఞానవంతుడైన బ్రాహ్మణుణ్ణి బాగుగా అలంకరించి నూతన వస్త్రములను పెట్టి పూజించిన తరువాత దానమివ్వాలి. విస్తరి వేసేటప్పుడు నేల అలికి ముగ్గు పెట్టిన తరువాత అరటి ఆకు వేసి అన్నము మొదలైన వానిని వడ్డించి నారాయణుణ్ణి తలుచుకుంటూ తినాలి. వ్రతము పూర్తయిన తరువాత చివరగా శక్తిననుసరించి సారవంతమైన నీటి వసతితో కూడిన భూమిని దానం చేయాలి. ఈ విధంగా వ్రతం చేసినవాడు ఆరోగ్యమును, పుత్ర సంపదను పొందుతాడు. ధార్మికుడైన రాజవుతాడు. అతనికి శత్రువుల వలన ఎటువంటి భయము కలుగదు, ఎప్పటికీ కలుగదు. చివరకు అతడు వైకుంఠంను చేరుకుంటాడు. ఇది నాకు కావాలి అని దేనిని అడగనటువంటి బ్రాహ్మణ శ్రేష్ఠునకు బంగారము, చందనములతో పాటుగా వృషభమును దానము చేసి షడ్రసోపేతమైన భోజనమును పెట్టిన వ్యక్తి ఉత్తమమైన గతిని పొందుతాడు. జ్ఞానమును, మోక్షమును కూడా పొందుతాడు. హృషీకేశుడు పవలించి ఉండే 4 నెలల కాలము పగలు తినకుండా రాత్రి అందు మాత్రమే భోజనము చేయునట్టి నక్తవ్రతమును ఆచరిస్తూ వ్రతము పూర్తయిన తరువాత బ్రాహ్మణులకు సమారాధన చేసిన వ్యక్తి కైలాసమునకు వెళ్ళి మహాసుఖములను అనుభవిస్తాడు. చాతుర్మాస్య కాలంలో ఏకభుక్తమును మితముగా చేస్తూ వాసుదేవుణ్ణి పూజించే మానవుడు స్వర్గలోకమును పొందుతాడు. ఏ వ్రతం చేసినా దృఢమైన నిష్ఠతో చేయాలి. వ్రతం పూర్తయిన తరువాత బ్రాహ్మణులకు సంతర్పణ చేయాలి. శక్తిని అనుసరించి దక్షిణను కూడా ఇవ్వాలి. ఏ వ్రతముకైనా చివరలో అన్నశాంతిని చేయాలి. భూతతృప్తి కలిగించుట మరింత అవసరము. హృషీకేశుడు పాలకడలిలో పవలించి ఉన్నంతకాలము ఏ వ్యక్తి నేల మీదనే పడుకొని వ్రతమును చేస్తాడో, వ్రతం చివరలో దిండ్లు, దుప్పట్లు, దోమతెర మొదలగు వానితో కూడిన మంచమును దానం చేస్తాడో అతడు శివలోకమును పొందుతాడు. చివరగా మహాసౌఖ్యమును అనుభవిస్తాడు. చాతుర్మాస్యపు 2 ఋతువులలోనూ పాదములకు నెయ్యి వ్రాసి మర్దించి తలంటు స్నానమును వదిలిపెట్టాలి. ఈ విధంగా చేసిన తరువాత వ్రత పరిసమాప్తి యందు బ్రాహ్మణ సమారాధన చేయాలి. శక్తి కొద్దీ దక్షిణలను ఇవ్వాలి. ఈ విధంగా చేసిన మానవుడు వైకుంఠమునకు వెళ్తాడు. మహాసుఖమును అనుభవిస్తాడు. ఆషాఢము మొదలు 4 నెలల కాలము గోళ్లను తీసుకొనుట మానివేయాలి. ఈ విధంగా చేసినవాడు ఆరోగ్యమును, పుత్ర పౌత్రాది సంపదను పొందుతాడు. ధార్మికుడైన రాజవుతాడు. ఈ 4 నెలల పాటు నియమపూర్వకంగా పాయసమును, ఉప్పును, తేనెను, నేతిని, పండ్లను కూడా వదిలిపెట్టాలి. కార్తీక పూర్ణిమ నాడు వీటినన్నింటినీ బ్రాహ్మణునకు దానము చేసినవారు రుద్రలోకమును పొందుతారు. పైన చెప్పిన వానిని వదిలిపెట్టుట రుద్రవ్రతము. ఈ వ్రతమును చేసినందువలన వారు రుద్రలోకమును పొందుతారు. ఏ సాధకుడైనా యవనాన్నమును గాని శుభప్రదమైన శాల్యన్నమును గాని తింటాడో అతడు పుత్రపౌత్రాదులతో కూడిన
శివలోకమును పొందుతాడు. మహావైభవములను అనుభవిస్తాడు. వర్షాకాలము 4 నెలలు విష్ణు భక్తుడై వ్రతం చేసేవారు తలంటు స్నానమును విడిచిపెట్టాలి. విష్ణువునే పూజించాలి. ఈ విధంగా చేసినవారు చివరకు విష్ణులోకమును పొందుతారు. వ్రతం పూర్తి చేయుట అయిన తర్వాత కంచు పాత్రలో నూనెను పోసి దానిమీద బంగారమును దక్షిణను పెట్టి బ్రాహ్మణునకు దానమివ్వాలి. వర్షాకాలం 4 నెలలు ఆకుకూరలను వదిలిపెట్టేయాలి. వ్రతం పూర్తయిన తరువాత శ్రీహరిని ఉద్దేశించి వెండి పాత్రను చేయించి నూతన వస్త్రమును చుట్టి దానిలో 10 కూరలు పెట్టి వేద పారంగతులైన బ్రాహ్మణులను శక్తి కొద్దీ పూజించి దక్షిణతో పాటుగా వారికి సమర్పించాలి. అప్పుడు వ్రతం పూర్తవుతుంది. ఈ వ్రతం చేసిన వారు శివ సాయుధ్యమును పొందుతారు. శివుని అనుగ్రహానికి పాత్రులవుతారు. శివలోకంలో మహాసుఖాలను పొందుతారు. చాతుర్మాస కాలంలో భోజనంలో గోధుమలను కూడా వదిలిపెట్టవచ్చు. గోధుమలను వదిలిపెట్టి వ్రతం చేసిన వారు కార్తీక మాసంలో బంగారు గోధుమలను చేయించి వస్త్రంలో పోసి దానం చేయాలి. ఈ విధంగా వ్రతమును ఆచరించి దానము చేసిన వ్యక్తి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యమును పొందుతాడు. గోధుమలను దానం చేసేటప్పుడు గోధుమాః సర్వజంతూనాం బలపుష్టి వివర్ధనాః ముఖ్యాశ్చ హవ్యకవ్యేషు తస్మాన్మే దదతుశ్రియం అనే శ్లోకం పఠించాలి. అనగా గోధుమలు సమస్త జీవులకు బలమును పుష్టిని కలిగిస్తాయి, అభివృద్ధి పరుస్తాయి. పితృకార్యములందు దేవతా కార్యములందు గోధుమలు చాలా ముఖ్యమైనవి. కావున నాకు సంపదలను ఇచ్చుగాక అనే అర్థం వచ్చే ఈ శ్లోకమును చదువుతూ బంగారపు గోధుమలను దానం చేయాలి. ఆషాఢము మొదలుకొని కార్తీకం వరకు వంకాయ కూరను విడిచిపెట్టాలి. కాకరకాయను, సూరకాయను, పొట్లకాయను కూడా విడిచిపెట్టాలి. తనకు మిక్కిలి ఇష్టమైన పండును కూడా తినడం మానివేయాలి. ఈ విధంగా 4 నెలల పాటు వీటిని వదిలిపెట్టి వ్రతం పూర్తయిన తరువాత ఈ కూరలను, పండ్లను వెండితో చేయించాలి. ఈ కూరల మధ్యలో కొన్ని పగడములను పెట్టాలి. వెండి కూరతో కూడిన పగడములను ఉత్తముడైన బ్రాహ్మణునకు భోజనం పెట్టిన తర్వాత దక్షిణతో సహా దానంగా ఇవ్వాలి. తన యొక్క ఇష్టదైవమును ఉద్దేశించి ఆ దేవుడు సంతోషించుగాక అని సంకల్పం చేసుకుని వెండి కూరగాయలను దానంగా ఇవ్వాలి. ఈ విధమైన దానం చేసినవాడు దీర్ఘమైన ఆయుర్దాయాన్ని, ఆరోగ్యాన్ని, పుత్రులను, పౌత్రులను, అందమును, అక్షయమైన సంపదలను పొందుతాడు. ఈ లోకంలో కీర్తిని పొందుతాడు. శరీరమును విడిచిపెట్టిన తర్వాత స్వర్గమును పొందుతాడు. మహావైభవములను అనుభవిస్తాడు. శ్రావణ మాసమున ఆకుకూరలను వదిలిపెట్టాలి. భాద్రపద మాసంలో పెరుగును విడిచిపెట్టాలి. ఆశ్వయుజ మాసంలో పాలు, కార్తీక మాసంలో పప్పులను వదిలిపెట్టాలి. 4 ఆశ్రమముల వారికి ఈ 4 నిత్యవ్రతములు. బూడిద గుమ్మడికాయ, మినుములు, ముల్లంగి, చెరుకు గడలను కూడా చాతుర్మాస్యమునందు విడిచిపెట్టవచ్చు. మానవుడైన వాడు తప్పనిసరిగా వీనిని వదిలిపెట్టాలి. మసూర పప్పును, చాలా గింజలు కలిగిన సీతాఫలము, జామ, నారింజ మొదలైన పండ్లను, వంకాయలను వదిలిపెట్టాలి. ఇవి నిత్యవ్రతములని విద్వాంసులు చెప్పారు. ఇంకను విశేషంగా రేగి పండ్లను, ఉసిరికాయలను, సూరకాయను, చింతపండును విష్ణువు నిద్రించే వర్షాకాలం 4 నెలలు వదిలిపెట్టాలి. నులక మంచం మీద గాని, పట్టి మంచం మీద గాని పడుకోకూడదు. భక్తుడు ఈ 4 నెలల పాటు మంచమునే విడిచిపెట్టాలి. ఋతుకాలం దాటిన తర్వాత భార్యను చూడరాదు, అనగా భార్యతో కలవకూడదు. ఋతుకాలము అనగా రజస్వల అయిన తర్వాత మొదటి 4 రోజులు వదిలిపెట్టగా మిగిలిన 12 రోజులు, మొత్తం మీద 16 రోజులు దాటిన తర్వాత ఋతుకాలం దాటినట్లే. మహారాజా, బచ్చలిని, మునగకాయలను చాతుర్మాస్య కాలమునందు వదిలిపెట్టాలి. మానవుడైన వాడు వంకాయ, మారేడు పండు, అత్తిపండు, మాడిన అన్నములను భుజించకూడదు. ఇవి ఎవరి శరీరమునందు జీర్ణమవుతాయో అటువంటి వారికి శ్రీహరి దూరంగా ఉంటాడు. ఉపవాసము, నక్తవ్రతము, ఏకభుక్తము, అయాచిత వ్రతము ఈ 4 వ్రతములను చేయడానికి శక్తి లేనివాడు సాయంకాలము, ప్రాతకాలములలో
స్నానము పూజ మానకుండా సకాలంలో చేస్తుండాలి. 4 నెలల పాటు ఈ విధంగా పూజించిన మానవుడు కూడా శ్రీహరి లోకమైన వైకుంఠానికే వెళ్తాడు. శ్రీ మహావిష్ణువు సన్నిధానమునందు నోటి పాటను గాని అనగా గాత్రము గాని వాద్య విశేషములను గాని ప్రదర్శించిన వారు గంధర్వలోకమును పొందుతారు. చాతుర్మాస వ్రతములలో తేనెను విడిచిపెట్టినవాడు మహారాజవుతాడు. బెల్లమును విడిచిపెట్టినవారు ఎక్కువ కాలం జీవించి ఉండే సంతానమును పొందుతారు. బెల్లమును వదిలిపెట్టినందువలన పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగించే సంతానమును పొందుతారు. నూనెను విడిచిపెట్టినందువలన శరీరవయవములు అందంగా తయారవుతాయి. మంచి వాసన గల నూనెలను విడిచిపెట్టడం వలన అతనికి గల శత్రువులు నశిస్తారు. విప్ప నూనెను వదిలిపెట్టడం వలన మంచి సౌభాగ్యమును పొందుతారు. కారము, చేదు, పులుపు, తీపి, ఉప్పు మొదలగు రసములను వదిలిపెట్టడం వలన శరీరము ఎప్పటికీ అందవికారమును పొందదు. శరీరమునందు చెడు వాసన కూడా రాదు. పువ్వులు మొదలగు భోగ వస్తువులను విడిచిపెట్టడం వలన స్వర్గలోకంలో విద్యాధర గణమునందు చేరుతారు. యోగాభ్యాసపరుడైన వాడు బ్రహ్మలోకమును పొందుతాడు. తాంబూలమును విడిచిపెట్టడం వలన రోగి యొక్క రోగము వెంటనే నశిస్తుంది. తంటు స్నానమును విడిచిపెట్టుట వలన మంచి శరీరకాంతి కలుగుతుంది. ఇంద్రియములన్నీ చక్కగా వికసించి పనిచేస్తాయి. ఈ విధంగా చేసిన వారు భూమి యందు పాతిపెట్టి ఉంచబడిన నిధులకు అధిపతులవుతారు. మానవుడు పాలను వదిలిపెట్టినందువలన గోలోకమును పొందుతాడు. గిన్నెలలో వండిన పదార్థములను విడిచిపెట్టుట అనగా పచ్చి పదార్థములను స్వీకరించుట వలన మానవుడు ఇంద్రలోకమును పొందుతాడు. రోజు విడిచి రోజు ఉపవాసం చేస్తే బ్రహ్మలోకమునకు వెళ్తాడు. మహావైభవోపేతుడవుతాడు. వర్షాకాలం 4 నెలలు గోళ్ళు తీసుకోకూడదు, క్షురకర్మ చేసుకోకూడదు. ఈ పనులు చేసినవారు అనగా గోళ్ళు తీయనివారు, క్షురకర్మ చేసుకోనివారు కల్పము కాలం జీవిస్తాడు. కల్పము అనగా 864 కోట్ల సంవత్సరముల కాలము. ఈ విషయంలో సందేహమే లేదు. నమో నారాయణాయ అనే మంత్రమును జపించేవారికి అనంతమైన పుణ్యఫలం వస్తుంది. శ్రీ మహావిష్ణువు యొక్క పాదపద్మములను తాకినవాడు కృతకృత్యుడైనట్లే. ఇది నిజము, నమ్మవలసిన విషయము. శ్రీహరికి 1,00,000 ప్రదక్షిణములు చేసినవాడు హంసలతో కూడిన విమానమును ఎక్కి విష్ణుపురమైన వైకుంఠమును చేరుకుంటాడు. 3 రాత్రుల కాలం వరకు భోజనమును వదిలిపెట్టినవాడు స్వర్గలోకంలో దేవతల వలె విహరిస్తాడు, ఆనందాన్ని అనుభవిస్తాడు. ఇతరుల అన్నమును విడిచిపెట్టుట వలన అతడు నిస్సందేహముగా దేవతా స్వరూపుడవుతాడు. చాతుర్మాస్యములలో ప్రాజాపత్య వ్రతమును చేసే మానవుడు కాయిక, వాచిక, మానసికములైన మొదలైన పాపములన్నింటి నుండి విముక్తుడవుతాడు అనడంలో సందేహమేమీ లేదు. శ్రీహరి పవలించియుండు చాతుర్మాస్యములలో తప్తకృచ్ఛ్రము, అతికృచ్ఛము అను ఈ వ్రతములతో కాలక్షేపం చేసే మానవుడు పునరావృత్తిరహితమైన అంటే మళ్ళీ మళ్ళీ పుట్టడం చావడం లేనటువంటి శ్రేష్టమైన స్థానమును పొందుతాడు, అంటే మోక్షాన్ని పొందుతాడు. చాతుర్మాసపు 4 నెలలు చాంద్రాయణ వ్రతమును ఆచరిస్తూ కాలం గడిపేవారు దివ్యమైన దేహమును పొందుతారు. శివలోకమునకు చేరుకుంటారు. ఆనంద సముద్రంలో మునుగుతారు. చాతుర్మాస్యములో అన్నము మొదలగు వానిని తినడం మానివేసేవారు శ్రీహరి సాయుజ్య ముక్తిని పొందుతారు. మరలా ఈ భూలోకంలో పుట్టనే పుట్టరు. మధుకరము మొదలగు భిక్షాన్నమును స్వీకరించి చాతుర్మాస్యమును గడిపేవారు వేద పారంగతులవుతారు. కేవలం పాలను మాత్రమే ఆహారంగా తీసుకొని 4 నెలలు కాలం గడిపేవారు వంశనాశనమును పొందరు. పంచగవ్యములను తింటూ 4 నెలలు కాలం గడిపేవారు చాంద్రాయణ వ్రత ఫలితమును పొందుతారు. 3 రోజుల పాటు మంచినీరు కూడా త్రాగకుండా ఉండేవారికి ఎప్పటికీ రోగములు రావు. ఈ విధమైన వ్రతముల ద్వారా కేశవుడు సంతృప్తి పడుతుంటాడు. పాల సముద్రము తరంగముల చల్లదనానికి అనంతుడైన భగవంతుడు ఏ రోజున నిద్రపోతాడో, ఏ రోజున నిద్ర నుండి లేస్తాడో ఆ రోజులలో ఉపవాస వ్రతమును స్వీకరించి మనస్సును శ్రీహరి యందు లగ్నం చేసిన వారికి ఆ గరుడ వాహనుడు మోక్షమును ప్రసాదిస్తాడు.
ఈ విధంగా స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడే ధర్మరాజు యుధిష్ఠిరునకు చాతుర్మాస్య వ్రత విధానమును నియమాలను వివరించాడు. దేవాదిదేవులైన శ్రీ మహావిష్ణువు మరియు పరమేశ్వరుని యొక్క కృపకటాక్షాలు ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీమన్నారాయణ. హర హర మహాదేవ.